నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లకు జీతాలు పెంచడం హర్షణీయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని విశ్లేషణ. పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం సమంజసం కాదని వెల్లడి. రాజమండ్రిలో ఘనంగా శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వంలో కార్మికులకు సముచిత న్యాయం జరుగుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కు జీతాలు పెంచడం హర్షణీయమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. అది కష్టపడే వారి పట్ల తమ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిగా పేర్కొన్నారు. తమకు వేతనాలు పెంచిన నేపథ్యంలో అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తమకు వేతనాలు పెరుగుదల విషయంలో తమ ఉద్యమాన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సహకరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ మే నెల 7వ తేదీ నుంచి వర్కర్స్ సమ్మెబాటు పట్టారని, సుమారు 49 రోజులు రాష్ట్ర ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేయడం జరిగిందని తెలిపారు. కొన్ని చోట్ల 59 రోజులు, మరికొన్ని చోట్ల 45 రోజులు, ఇంకొన్ని ప్రాంతాల్లో 40 రోజులు వేతనాల కోసం ఆందోళన చేయడం జరిగిందని వివరించారు. వారి సమస్యను సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వివరించారు. ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసేవారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,000 మంది కార్మికులు ఉన్నారని, వారందరి జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వేతనాలు పెంచడానికి ప్రభుత్వం ఆమోదించడం హర్షణీయమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందని వివరించారు. గత వైకాపా ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందని, వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి గొడ్డు చాకరీ చేయించుకుందని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిందని, ప్రభుత్వ పథకాలు వర్తించేలా వయోపరిమితిని 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచడం, ఉద్యోగంలో ఉండగా ఆ వ్యక్తి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు భరోసాగా 5 లక్షలు ఇస్తామనడం, ప్రభుత్వ సెలవులు, వ్యక్తి రిటైర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇస్తామంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ జీవో విడుదల చేయడం నిజంగా చాలా శుభపరిణామంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమాదుల యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగా ఏసయ్యరాజు, జిల్లా అధ్యక్షుడు కోటాని ముకుందరం, నగర అధ్యక్షులు సిరికా ప్రసాద్, కార్యదర్శి బాలా భవానీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమ్మెబాట పట్టారు కానీ పట్టించుకునే నాదుడు లేడు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికపరమైన సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మీరు గమనించాలి. జీతాలు ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి పడతా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రోజున జీతాలు పడతాయో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఒక టైం పెడితే ఆ టైంకి వేస్తూ ఉన్నారు. పెన్షన్స్ ఒక టైం చెప్తే ఆ టైంకి ఇస్తూ ఉన్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతో కార్మికుల ఒక కష్టాన్ని గుర్తించి వాళ్ళ బాధని అవగాహన చేసుకొని ఈ రోజున 15,000 ఉన్న జీతాన్ని 18,500, కేటగిరీ 3 అది, కేటగిరీ 2లో 18,500 ఉన్న జీతాన్ని 21,500, కేటగిరీ 1లో 21,500 ఉన్న జీతాన్ని 24,500 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక ఆర్డర్ కూడా రావడం జరిగింది. చాలా సంతోషపడ్డాము. మా ఇంజనీర్ కార్మికులు అందరూ కలిపి కూటమి ప్రభుత్వానికి మా రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఇంజనీర్ కార్మికులు ఉన్నాము. 6 సంవత్సరాలు బట్టి మేము ఎంతో నష్టపోయాం. 6,55,000 రూపాయలు మేము నష్టపోయాం. ప్రతి సభ్యులు ఒక సభ్యులకు వచ్చి
అదే విషయం మేము సీఎం గారి దృష్టికి, మన మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మన సిటీ ఎమ్మెల్యే గారైన మన ఆదిరెడ్డి వాసు గారితో మేము ఎన్నోసార్లు కలిసి వచ్చి చెప్పడం జరిగింది. ఆయన అన్నారు స్వయంగా నేను మాట్లాడుతానమ్మా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సీఎం గారికి లెటర్. ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం 6 సార్లు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేశానని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తి లేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో భయపడుతున్నారని అన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం 6 సార్లు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లుగా తెలిపారు. పోలీసులను బహిరంగ సభకు 4 వారాల్లో అన్ని లాంఛనాలు పూర్తి చేసి అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు ప్రొఫార్మా సక్రమంగా పూర్తి చేయలేదని, సభ ఏర్పాటు చేసినటువంటి భూమి తాలూకు రికార్డులు కావాలని, వివిధ కారణాలతో అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని వాపోయారు. బహిరంగ సభ నిర్వహిస్తే భారీ స్థాయిలో ప్రజలు వస్తారని, ప్రవీణ్ పగడాల మృతి హత్యగా ప్రజలు నమ్ముతున్నారనేటువంటి భయంతో బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి నిరాకరిస్తున్నారని వివరించారు. హైకోర్టులో కేసు విచారించేందుకు 5 లక్షలు కట్టమన్నారని వాపోయారు. ప్రముఖ సువార్తకుడు కేఏ పాల్ పిటిషన్ వేసినప్పుడు 5 లక్షలు కట్టాలని కోర్టు వారు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు. అయితే తనకు 5 లక్షలు కట్టేందుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేనప్పటికీ ఈ కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కనుక ప్రజల నుంచి 10 రూపాయల చొప్పున పంపాలని పిలుపునిచ్చినట్లుగా తెలిపారు. తన పిలుపుతో క్రిస్టియన్లతో పాటు హిందువులు, ముస్లింల నుంచి విశేష స్పందన లభించిందని వివరించారు. 12,000 మంది వరకు బ్యాంక్ అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్ చేశారని అన్నారు. 7,89,643 రూపాయలు వచ్చినట్లుగా తెలిపారు. 78,964 మంది వరకు ఈ విషయంపై స్పందించి నగదు పంపినట్లుగా వివరించారు. తన వద్ద సమకూరిన నగదుకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు. ప్రజల్లో నుంచి సేకరించిన నగదును ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు, కేసు వాదించేటువంటి లాయర్లకు, ఇతర ఖర్చులకు వినియోగించడం జరుగుతుందని వివరించారు. ప్రవీణ్ పగడాల హత్య కేసును పోలీసులు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసును ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రవీణ్ పగడాలను వ్యక్తిగత హననం చేసినటువంటి ప్రభుత్వం అబాసుపాలు కాకుండా ఉండేందుకు పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం చెల్లించాలని వాపోయారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యతో దళితులు, హిందువులు, ముస్లిం మహిళలు బాధపడుతున్నారని అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రెస్కు విడుదల చేయలేదని అన్నారు. ప్రవీణ్ పగడాల మృతి చెందినటువంటి అనంతరం ఆయనకు సంబంధించిన ఐప్యాడ్, ల్యాప్టాప్ పోలీసులు పట్టుకుపోయారని అన్నారు. అంచనాకు మించి 5 లక్షల కంటే ఎక్కువ నగదు జమ చేసినటువంటి క్రైస్తవ, హిందూ లౌకికవాదులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి కూడా తనకు నగదు పంపించినట్లుగా పేర్కొన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు ప్రజల్ని జాగృతం చేస్తానని అన్నారు. ప్రజల్లో జాగృతి తెప్పిస్తానే ఉంటాను. ఖచ్చితంగా నేను అన్ని విషయాల్లో కూడా ఈ ప్రవీణ్ పగడాల విషయం పూర్తిగా తేలే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మీరు ఇంతకుముందు మీటింగ్ పెడితే అప్పుడు కోర్టుకి వెళ్ళకపోతే పాస్టర్స్ భయపెట్టారు, సంఘాలలోకి వెళ్ళి మరి క్రైస్తవ యువకులను భయపెట్టారు, బైండ్ ఓవర్ల కేసులు పెట్టారు. అయినా ఎక్కడ ఏం తగ్గలేదు. ఇప్పటికీ చెప్తున్నాను, మీటింగ్ పెడితే లక్షలాది మంది వస్తారు. మరి ఎంతమంది వస్తారో మాకు అంచనా లేదు, కానీ డెఫినెట్గా వస్తారు. అందుకనే గవర్నమెంట్ భయపడుతూ ఉంది. వెంటనే పర్మిషన్ ఇవ్వండి. డెఫినెట్గా కోర్టు కంటెంప్ట్ ఎస్పీ మీద చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. మరి అది వచ్చిన వెంటనే డేట్ అనౌన్స్ చేసి మరి రాజమహేంద్రవరంలోని అప్సరా థియేటర్లో జన సైనికులతో కలిసి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షో వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హరిహర వీరమల్లు భారీ అంచనాల మధ్య విడుదలైంది. పవర్ స్టార్ అభిమానులే కాదు, జన సైనికులు సైతం ఆనంద ఉత్సాహాలతో పండుగ చేసుకుంటున్నారు. ఎంఎం రత్న నిర్మించిన ఈ సినిమా జనం ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైనటువంటి సినిమా. జూలై 24వ తేదీ సంథింగ్ స్పెషల్ డే.
22 ఏళ్ల క్రితం ఇదే రోజున తొలి ప్రేమ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. అప్పటి వరకు వచ్చినటువంటి 3 సినిమాలకు మించినటువంటి విజయాన్ని తొలి ప్రేమ అందించింది. సరిగ్గా అదే రోజున ఈ ఏడాది హరిహర వీరమల్లు జనం ముందుకు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధి కూడా. అప్సరా థియేటర్లో జనసైనికులతో కలిసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షో వీక్షించడం విశేషం. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి అనుభూతిని ఈ సినిమా ఇచ్చిందని పేర్కొన్నారు. రాబిన్హుడ్ ను తలపించేలా సినిమా చిత్రీకరణ ఉందని తెలిపారు. అత్యున్నతమైనటువంటి భారతదేశ సంస్కృతిపై ముష్కరుల దాడిని ఓ యువకుడు ఏ విధంగా తిప్పికొట్టాడో హరిహర వీరమల్లు సినిమా విశ్లేషించిందన్నారు. ఇదో అద్భుతమైనటువంటి దృశ్య కావ్యమని, రెండో భాగం ఎప్పుడు చూద్దామా అనేలా ఈ సినిమా ఉందని పేర్కొన్నారు. సినిమా అనేది ఆయన వృత్తి. ఇవాళ ఎవరైతే మాటలు మాట్లాడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళకు దొంగ వ్యాపారాలు, దొంగ మైనింగ్లు, లేకపోతే రకరకాల పత్రికలు, లేకపోతే ఇతరత్ర అన్ని రకాల ఆదాయ వనరులు వాళ్ళకు ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. లిక్కర్ మాఫియా ఏ రకంగా చేశారో చూసాం మనం, ఇసుక మాఫియా ఏ రకంగా చేశారో చూసాం మనం. వాటన్నిటి ద్వారా వాళ్ళ ఆదాయాలను తెచ్చుకోవచ్చు. కానీ ఆయన తనకు వచ్చినటువంటి వృత్తిలో, తనకు నచ్చిన వృత్తిలో ఆయన ఇదొక్కటే ఆదాయ మార్గంగా ఆయన ఎంచుకుని సినిమాల్లో నటిస్తున్నారు. ఎందుకు బ్యాన్ అంటారు? ఇలాంటి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టే చిత్రాలు నటిస్తున్నందుకు బ్యాన్. వాళ్ళకి ఎలాంటి సినిమాలు ఉండాలంటే వాళ్ళు చేసే దొంగ పనులు చూపించే సినిమాలు వాళ్ళకి నచ్చుతాయేమో. ఈ సినిమా మన భారతదేశం యొక్క సంస్కృతిని, చరిత్రని ప్రతిబింబించే విధంగా ఉంది కనుక ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా నటిస్తారు. రాబోయే రోజుల్లో సినిమా నటించడం, రాజకీయ నాయకంగా రెండు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ బ్యాన్ అన్నటువంటి వాళ్ళని ప్రజలు ఇప్పటికే బ్యాన్ చేశారు. ఇక రాజమండ్రి లాలా చెరువు శాంతి నిలయ ప్రార్థనా మందిరంలో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. లాలా చెరువులోని శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో ఆంధ్ర క్రిస్టియన్స్ మ్యారేజ్ లైసెన్స్ హోల్డర్ అసోసియేషన్ అనుబంధ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రెసిడెంట్ బిషప్ పొన్నపాటి బాబ్జీ ఆధ్వర్యంలో రెవరెండ్ డాక్టర్ పి సుందర్రాజు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. కేంద్రంలో, రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాలను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకు ఉన్నటువంటి పలు సమస్యలను పరిష్కరించేందుకు 12 సూత్రాలతో ఒక మెమరాండం తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర కేంద్ర మంత్రుల దృష్టికి తెస్తూ 12 సూత్రాలతో ఒక మెమరాండం తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రుల దృష్టికి తెస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాసుకి అందించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవులకు, పాస్టర్లకు సంబంధించి సంక్షేమ పథకాలు, విదేశీ విద్య, జెరూసలం యాత్ర, ఉపాధి హామీ పథకాలు, గత ప్రభుత్వం 3 సంవత్సరాల పరిమితితో ఇచ్చిన ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్స్ హోల్డర్స్ 10 సంవత్సరాలకు రెన్యూల్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కమిటీ హర్షాన్ని వ్యక్తం చేసింది. బిషప్ పొన్నపాటి బాబ్జీ, రెవరెండ్ డాక్టర్ డానియల్ విల్సన్, బిషప్ నక్కా ఆనంద్ కుమార్, డాక్టర్ సుందర్ రాజు, బ్రదర్ కె శాంతారావు, గౌరవ అధ్యక్షులు బిషప్ పి రాజేంద్ర ప్రసాద్, టి ఆర్థర్ ప్రసాద్, ఈ సువర్తరాజు, నక్కా జోసెఫ్ ఆనంద్ పాల్, డాక్టర్ గొట్టెముక్కల సాంసన్ రాజు, 26 జిల్లాల గవర్నింగ్ బాడీ మెంబర్స్, కేంద్ర రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్, దైవజనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మ్యారేజ్ లైసెన్స్ విషయంలో గత ప్రభుత్వం 3 సంవత్సరాల వరకు మాత్రం పరిమితి ఇచ్చింది. ఈ ప్రభుత్వం మొన్న ఈటీఎస్ వారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలకు రెన్యూ అవకాశం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని మనందరి తరఫున వారి హర్షాలు తప్పడం ద్వారా తెలియజేద్దాం. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో కవి సామ్రాట్ గుర్రం జాషువా 54వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి దేవీ చౌక్ రత్నం ఆర్గనైజేషన్ కార్యాలయంలో కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 54వ వర్ధంతిని దళిత గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమం రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దారా యేసురత్నం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆనాటి కవి గుర్రం జాషువా సామాజిక స్పృహతో బడుగు బలహీన వర్గాలను మేల్కొల్పే విధంగా కవితల ద్వారా సమాజానికి ఉపయోగపడ్డారని కొనియాడారు. ముఖ్య అతిథి కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ కవులు, కళాకారులు సమాజానికి మేలు చేసే విధంగా
ఎన్నో సేవలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, జంగన్ సుబ్బారావు, ఉసురుమర్తి రామారావు, చాపల్ చినరాజు, అద్దాల కుమార్ బాబు, సోమాపతుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రచయిత గుర్రం జోసఫ్ గారు మరి గబ్బిలము, ఇంకా ఫిర్దౌస్ లేఖ, అనేక క్రైస్తవ గీతాలు కూడా రాశారు. మరి అటువంటి కవి, చాలా మంచి కవిని మేము ఆయనకి ఘననివాళులు అర్పిస్తాం. ఇతర కవులు ఏమైనా శృంగారం గురించి ఏదో రాసేవారు, కానీ సామాజిక మార్పు కొరకు, సమాజంలో అంటరాంగతనం కొరకు, సమాజంలో మార్పు కొరకు కృషి చేసిన వ్యక్తి ఎవరంటే గుర్రం జోసఫ్. ప్రభుత్వ హాస్పిటల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. ఆసుపత్రిలో రోగుల పరిస్థితిని తెలుసుకుని వారికి అందుతున్న వైద్యం సౌకర్యాలను సమీక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రభుత్వం జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గతంలో రోజువారీ 600 నుంచి 700 మంది అవుట్ పేషెంట్స్ ఉంటే ఇప్పుడు 1700 నుంచి 1800 మంది రావడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ని గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సందర్శించి ఆసుపత్రిలోని రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్నటువంటి వైద్య సౌకర్యాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇక్కడ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు సిబ్బంది పనితనం, డాక్టర్ల కృషి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. పేషెంట్లను డాక్టర్లు సక్రమంగా చూడడంతో పాటు అందుబాటులోని మందులను కూడా రప్పించి రోగులకు అందిస్తున్నారని, ఇంకా ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వాసు అన్నారు. అసెంబ్లీలో తాను లేవనెత్తినటువంటి ప్రశ్న కారణంగా నోడల్ ఆఫీసర్ వచ్చారని, ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని వివరించారు. మొత్తం మీద అందరి సమిష్టి కృషి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే మెరుగైనటువంటి వైద్యం అందుతున్న నమ్మకం కలిగిందని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రి దగ్గర ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో మంచి సేవలు పొందుతున్నామని, పేషెంట్స్ తో పాటు వారు వెంట వచ్చేటువంటి సేవకులు కూడా ఆనందంగా చెబుతూ అన్నా క్యాంటీన్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఎన్ఐసి, డెర్మటాలజీ వివిధ విభాగాలకు కూటమి అధికారంలోకి వచ్చాక 100 పడకలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఎక్విప్మెంట్ కూడా సిద్ధంగా ఉందని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి ఏ సమస్య తీసుకువెళ్లినా పరిగణలోకి తీసుకుని సహకరిస్తున్నారన్నారు. త్వరలోనే కొత్త బ్లాక్ కూడా ప్రారంభించబోతున్నామని ఆయన వివరించారు. సిఎస్ఆర్ నిధుల నుంచి ఆర్వో ప్లాంట్, పేపర్ మిల్ సహకారంతో 80 లక్షలతో ఒక డిపార్ట్మెంట్లో అవసరమైనటువంటి పరికరాలు సమకూర్చుకున్నామని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే కాకుండా నగరంలోని 8 పబ్లిక్ హెల్త్ సెంటర్లను కూడా అడ్హాక్ కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఫలితంగా ఒక పక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్స్ పెరగడమే కాకుండా పబ్లిక్ హెల్త్ సెంటర్లో కూడా అవుట్ పేషెంట్స్ పెరిగారని ఆయన పేర్కొంటూ ఇది నిజంగా ప్రభుత్వ ఆసుపత్రి పట్ల కూటమి ప్రభుత్వం కల్పించిన నమ్మకానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఒక పక్క ప్రభుత్వ పరంగా సమకూర్చాల్సినటువంటి సౌకర్యాలను సమకూర్చడంతో పాటు మరోపక్క సిఎస్ఆర్ ఫండ్స్ తో సౌకర్యాల కల్పన చేస్తున్నామని ఎమ్మెల్యే వాసు ఆనందంగా తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా లోటుపాట్లు ఉన్నాయని, అన్నింటినీ సరిచేస్తామని వివరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉన్నారు. ఓ పక్కన పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో కూడా మా వాళ్ళు చెప్తా ఉన్నారు, మొన్న రివ్యూ చేస్తే ప్రతి పబ్లిక్ హెల్త్ సెంటర్, అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో ఓపీ డబల్ అయ్యింది. అంటే అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఓపీ పెరిగిందేమో అని నేను కూడా ఆలోచించాను. కాదు, ఇక్కడ ఓపీ పెరుగుతూ ఉంది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏదైతే ఉందో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ యూపీహెచ్సిస్లో కూడా ఓపీ పెరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో అర్బన్ హెల్త్ సెంటర్స్లో దాన్ని మనం నమ్మకంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. వెళ్తే పట్టించుకుంటున్నారు, కావాల్సిన టెస్టులు అన్నీ చేస్తున్నారన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో తీసుకురాగలిగాం. అది చాలా సంతృప్తిగా ఉంది. మళ్ళా చెప్తా ఉన్నాను, ఇది ఆరంభం, ఇంకా చాలా చేయాలి. అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఏదైతే ఉన్నాయో అక్కడ ఓపీని ఇంకా పెంచాలి. ఇక్కడ పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా కొన్ని ఉన్నాయి లోటుపాట్లు. నేను ఎప్పుడూ చెప్తాను, ఇక్కడ లోటుపాట్లు చాలా ఉన్నాయి. ఆ లోటుపాట్లు కూడా ప్రభుత్వం నుంచి ఇంకో పక్కన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సరి చేసుకుంటూ మెరుగైన వైద్యం ప్రజలకు అందించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
రాజమండ్రి 14వ డివిజన్ శారదానగర్లో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ముగిశాయి. భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి 14వ డివిజన్ శారదానగర్లో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవంలో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. జాతర నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 4000 మందికి అన్నదానం జరిగింది. 14వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవికుమార్, స్థానిక నాయకులు మోర్సా శోభారాణి, అశోకులు మాట్లాడారు. 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన జాతర మహోత్సవాల్లో రాజమహేంద్రం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జనసేన నాయకులు వై శ్రీనివాస్, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారని తెలిపారు. నాయకులు అంబేద్కర్ నగర్ యూపీహెచ్సీ చైర్మన్ చెల్లుబైన్ సూర్యనారాయణమూర్తి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ, స్టీరింగ్ కమిటీ ఉత్సవాలను, అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. మరి ఈ కార్యక్రమాలన్నింటికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు సహకరించి ఉన్నారు. అలాగే వై శ్రీను గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, సోమవీర్రాజు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది ఉన్నారు. అలాగే ఈ అమ్మవారి 69 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి అమ్మవారిని మేము కొలుచుకుంటూ వస్తున్నాము. ఆవిడ ఎప్పుడు కూడా మా సుఖ సంతోషాలకు, ఆరోగ్యాల కోసం ఎప్పుడు కూడా మేము నిత్యం అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాము. ఆవిడ కటాక్షం కోసం ఈ 69 రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై ఉన్న వైఎంబీఏ హాల్లో వైశ్య లేడీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూన్ లైట్ డిన్నర్ కార్యక్రమం జరిగింది. వైఎంబీఏ హాల్లో వైశ్య లేడీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు, అడ్వైజరీ సభ్యులు, కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. అధ్యక్షులు గ్రంథి పద్మ, సెక్రటరీ పి శ్రీదేవి, ట్రెజరర్ సిహెచ్ శ్రీకన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే మేము ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు మాకు ఎంతగానో సహాయ సహకారాలను అందిస్తున్నారు. అంతేకాకుండా మా అడ్వైజరీ మెంబర్స్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మంచి మంచి మెగా లక్కీ డిప్స్ అండ్ గోల్డ్ హౌసీ, సిల్వర్ హౌసీ, శారీ హౌసీ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా సెక్రటరీ పాబోల్ శ్రీదేవి గారికి అండ్ ట్రెజరర్ చెన్నా శ్రీకన్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మా జాయింట్ సెక్రటరీస్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరం జీఎస్కేఎం లా కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాన్ని కాపాడిన వారు అవుతామని, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని రాజమహేంద్రవరం జీఎస్కేఎం లా కళాశాల డైరెక్టర్ శరత్ కృష్ణ అన్నారు. జీఎస్కేఎం లా కళాశాల జక్కంపూడి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 60 మంది లా కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. కళాశాల ప్రెసిడెంట్ లక్ష్మీ శ్రీనివాస్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజమండ్రి జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం, ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాంగ కులదేవత చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాంగ మహిళలకు, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు రొబ్బి విజయశేఖర్, ప్రధాన కార్యదర్శి కాలపు సత్యనారాయణమూర్తి, చింతా వెంకట చలపతిరావు, బీరా శ్యామలరావు, బళ్ళా సత్యనారాయణ, ద్వారా పార్వతీసుందరి, అల్లాడి శ్యామలాదేవి, బొమ్మన గౌరి, కొమ్మన వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. 400 మంది మహిళలతో అంగరంగ వైభవంగా కుంకుమ పూజలు జరిగాయి. ఈ సంవత్సరం నుంచి అమ్మవారికి సారితో పాటు ఊరేగింపు అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భక్తులందరికీ భోజనాలు పెట్టిన తర్వాత 3 గంటలకు మళ్ళీ అమ్మవారిని ఊరేగించి కార్యక్రమం మేళ తాళాలతో నిమజ్జన కార్యక్రమం అంతా జరుగుతుంది. కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. పూజ అనంతరం అమ్మవారికి సారి కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా అమ్మ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయించుకోవాలని మాతో మేము అందరం కూడా కోరుకుంటాం. రాజమండ్రి కోలమూరు కోదండ రామాలయం చెరువుగట్టు శ్రీ కనకదుర్గ మహాదేవి అమ్మవారికి సారిని సమర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామం కోదండ రామాలయం చెరువుగట్టు వద్ద ఉన్న కనకదుర్గ మహాదేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో అమ్మవారికి సారె సమర్పించుకున్నారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు, సారె, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కోలమూరు చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కడియం మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసిన యార్లగడ్డ పాపారావుపై గురువారం విచారణ చేపట్టారు. పాఠశాలలో గత 8 ఏళ్లుగా పనిచేసిన పాపారావు నిత్యం మద్యం సేవిస్తూ విధులకు హాజరయ్యేవారని, ఇష్టానుసారం పాఠశాలకు వస్తూ వెళుతూ రికార్డులు సరిగా మెయింటైన్ చేయకుండా ఉండేవారని తెలిపారు. దీంతో పిల్లలకు సరైనటువంటి విద్య లేకుండా పోయిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ జిల్లా కలెక్టర్కి తల్లిదండ్రులు, నాయకులు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తిరుమలదాసు, మాణిక్యం, కేఆర్ కిషోర్లు ప్రత్యేక అధికారులుగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో సేకరించిన వివరాలను ఒక నివేదిక తయారు చేసి జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొర్రపు సత్యనారాయణ, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, కూటమి నాయకులు ముమ్మిడిదేవి నాగేశ్వరరావు, కంటిపూడి శ్రీనివాస్, గోపీప్రసాద్, కులపాకల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కడియం మండలం దొళ్లలో ఉత్తమ రైతు సత్యభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అపర భగీరథుడు సరాదర్ కాటన్ వర్ధంతి ఘనంగా జరిగింది.
స్థానిక వంతెన సెంటర్లో కొలువైన కాటందరి విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొర్రపు కొండయ్య మాస్టర్ మాట్లాడుతూ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందేలా ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించిన మహానుభావుడు కాటందర్ అని పేర్కొన్నారు. కాటన్ చెరువుతో గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా మారి రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ముమ్మడిదేవి నాగేశ్వరరావు, గోపిప్రసాద్, దోడుల సత్యబాబు, బెరక రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లకు జీతాలు పెంచడం హర్షణీయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని విశ్లేషణ. పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం సమంజసం కాదని వెల్లడి. రాజమండ్రిలో ఘనంగా శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. సిసిసిన సమాప్తం. నమస్కారం.